నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం మారేడుపాక గ్రామంలో ముక్కపాటి భాస్కర్ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా మహాగణపతి యాగం చేపట్టారు. లోక కళ్యాణార్థం సిద్ధి వినాయక మహాయజ్ఞం చేపట్టినట్లు సిద్ధాంతి ముక్కపాటి భాస్కర్ రామకృష్ణ శర్మ తెలిపారు. గణపతి నవరాత్రులు 9 రోజులు ఉదయాన్నే గోపూజతో ప్రారంభించే స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేసి భక్తుల సమక్షంలో 21 రకాల పత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తామని అన్నారు. అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి విపత్తుల నుండి స్వామివారు దేశాన్ని కాపాడాలని ఇటువంటి యాగాలు నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ శర్మ తెలిపారు. आनो भस्माभिस्वतन्त्रहे तद्योगमस्तेवाजाः अस्मभ्यं विश्वश्चन्द्राः पशवेश्च मक्षोजारन्ते ॐ देवीं वाचमतनयन्तु। జగన్మాతానుగ్రహ ప్రాప్తిస్తూ భగవద్భక్తులందరికీ కూడా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవ శుభాశీస్సులు. మండపేట మండలం మారేడుపాక గ్రామంలో ముక్కపాటి భాస్కర రామయ్య సిద్ధాంతి గారి యొక్క గృహ సమీపంలో నృసింహ భాస్కర జ్యోతిషాలం విజయశూన్య మంత్రానుష్ఠాన పరిరక్షణా సమితి ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంలో 21 రకముల వినాయకుడికి సంబంధించినటువంటి పత్రులతో పూజించేటువంటి వృక్షముల వన సమూహంలో సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి వారి యొక్క గణపతి మహాయజ్ఞం ఈ 9 రోజుల పాటు లోక కళ్యాణార్థమై చేయబడుతూ ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిలకించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకి గోపూజా కార్యక్రమం ప్రారంభించి తదనంతరం ఆ గణపతి స్వామి వారికి పంచామృతంతో అభిషేకము, అలాగే ప్రతిరోజు కూడా 21 పత్రములతో పూజ, అలాగే చతురావర్తి తర్పణము, అష్టద్రవ్య హోమము లోక కళ్యాణార్థమే భక్తజనులందరి సహాయంతో విశేషంగా జరుపబడుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్తజనానికి కూడా భక్త ప్రజానీకం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని భగవంతుని అనుగ్రహాన్ని కార్యక్రమం ద్వారా పొందగలరని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. లోక కళ్యాణార్థమై ఈ యొక్క అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలన్నీ కూడా రాకుండా భారతదేశం యావత్ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ విశేషమైనటువంటి 21 వనాన్ని నిర్మించడం జరిగింది. ఈ వనంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి భావనతోటి ఆ యొక్క వాక్యం సంపూర్ణంగా సత్య ప్రమాణంగా జరగాలనేటువంటి ఆలోచనతో చక్కగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిస్తూ